బీజేపీకి ఉన్న పాజిటివ్ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు లేవాలి. మీరు చెప్పండి. కవితను కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది, రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు. ఆ డైరెక్షన్ లో ఉన్నదంతా మీరు ఏకీభవిస్తారా వాళ్ళ బీఆర్ఎస్ ఆరోపణలతో? అందరు అంటున్నారు, మనకు తెలియదు. ఈ లోపాయికారి హై లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మీకు తెలియదు కాదు. ఒకప్పుడు కేసీఆర్ అనేవాడు కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకున్నాడు, ఆ తర్వాత టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నాడు. ఎలక్షన్స్ రిజల్ట్ రాకముందు మహాకూటమిపై బీజేపీతో అద్వానీతో లూధియానాలో చేతులు లేపాడు. సో అప్పుడు ఎప్పటికీ ఏది అవసరమో ఆ విధమైన విధానాలు వాళ్ళు అడాప్ట్ చేయడం మనం చూసాం. సో పాలిటిక్స్ లో మీరు ఇంతకుముందు అన్నట్టు రేపొద్దున ఆమెను యాక్సెప్ట్ చేస్తారా లేదా? పాలిటిక్స్ లో యూ కెనాట్ రైట్ ఆఫ్ ఎనీబడి. ఈ రోజు వీళ్ళు ఫినిష్ అయ్యారని మీరు అనలేరు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో 0 వచ్చిన బీఆర్ఎస్ ఎట్లా 5,000 6,000 సీట్లు వచ్చాయి మళ్ళా? మనం యూ కాంట్ రైట్ ఆఫ్. సో ఈమె ఇంపాక్ట్ ఎంత, తను పార్టీ పెడితే ఎంతవరకు పబ్లిక్ ఆదరిస్తారో మనకు తెలియదు. నేను ముఖ్యమంత్రి అయితే అంటుంది మళ్ళీ మనకు కూడా మనకుండానే ఉండే. ఒకసారి కాంగ్రెస్ పార్టీ వెర్షన్ తీసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఉండండి మీరు. కాలువ సుజాత గారు. కలువ సుజాత గారు, కాలువ కాదు కలువ. కలువ సుజాత గారు. ఎస్, అందరు కాలువ అని ప్రొనౌన్స్ చేస్తున్నారు. మీరే అందరు మీడియా వాళ్ళు. సో కలువ సుజాత గారు ఏమంటారు? కల్వ కుట్ల నుంచి కుట్ల తీసేస్తే కల్వ అండి. సో దగ్గర రిలేషన్ ఉంది కవిత గారికి మీకు అయితే? అట్లాంటిది ఏం లేదు. కల్వకుంట్ల. ఆమె ఇంటి పేరు కల్వకుంట్ల కాదు కదా. మొత్తం మీరే నడిపిస్తున్నారట. నిన్న అసెంబ్లీ కూడా ఎన్నడూ లేని విధంగా హిల్ టు టాపిక్ ఈ చర్చ అంతా వాయిదా వేసి 0 ఓవర్ 5 గంటల పాటు నడిపి కవితది నిన్న ఇవాళ ఫ్రంట్ పేజీలో హెడ్లైన్ రావాలని చెప్పి మిగతా వార్తలేం లేకుండా చేసి అసలు తర్వాత మొన్నటి వరకు బీఆర్ఎస్ మండలి సభ్యులు ఉన్నంత వరకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మండలిలో వాళ్ళు లేని సమయం చూసి మాట్లాడే అవకాశం ఇప్పించారని అంటున్నారు బీఆర్ఎస్. గుడ్ ఈవినింగ్ అండి. జీనియస్ ప్రేక్షకులకి, నా తోటి పార్టిసిపెంట్స్ సోదరులకు, సోదరుమణికి కూడాను, భరత్ గారు మీకు కూడా. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటివి అంటే మీకు తెలిసి ఉండొచ్చు, కానీ డిబేట్ కాబట్టి పబ్లిక్ తెలియాల్సినటువంటి విషయాలు మాట్లాడాలి ఇక్కడ కాబట్టి. ఒకటండి, తను అనుమతి తీసుకున్నాను, అడిగినాను, రిక్వెస్ట్ చేసినాను, నాకు అనుమతి ఇవ్వండి, నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదు, నేను ఈ రోజు మాట్లాడి మళ్ళీ రెసిగ్నేషన్ స్పీకర్ గారికి యాజ్ అన్ ఫార్మేట్ ద్వారా నేను పంపిస్తున్నాను, యాక్సెప్ట్ చేయండి అని చెప్పడానికి ఒక రోజు అనుమతి కోరుకున్నాను అని ఆమెనే స్వయాన చెప్పింది. అలాంటప్పుడు ఆమె చెప్పినటువంటి మాటల్ని కన్సిడర్ చేస్తామా, లేదా కాంగ్రెస్ పార్టీయో కాంగ్రెస్ ప్రభుత్వమో ఈరోజు తనకి ఇచ్చినటువంటి అవకాశమా అని? అవకాశం ఉంది కాబట్టి ఎలాగైనా మాట్లాడచ్చు, అధికారం ఉంది, వీళ్ళే ఇచ్చారు అని ప్రాపగండా చేయడానికి ఎంతసేపు? ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళ మీద డెఫినెట్ గా అంటారు కాబట్టి అంటున్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇందాక దిలీప్ అన్నయ్య చెప్పినటువంటి మాటలు మొత్తం సుదీర్ఘంగా బీఆర్ఎస్ పార్టీ ఏంటి, వాళ్ళ గతంలో కవిత ఎలా ఉండే, ఎక్కడి నుంచి తన రాజకీయ జీవిత ప్రయాణం స్టార్ట్ అయింది అన్ని చెప్పారు. అందులో భాగంగా నేను అవన్నీ మాట్లాడకున్నా కొన్ని విషయాలు మాత్రం, ఈ రోజు తను వచ్చింది, ఏడ్చింది. అఫ్ కోర్స్ రాజకీయాలలో ఈ ఓట్లు కానివ్వండి, ఇవన్నీ అంటే ఏమంటారు సెంటిమెంట్లు కానీ, ఇవన్నీ కామన్, ఎంతో మందిని చూసాం. సో రాజకీయం కోసం ఎన్ని మెట్లన్నా దిగుతారనే విషయం కవిత నిన్న అంటే ఒక మహిళగా తను ఒక రాజకీయ నాయకురాలుగా ఎంకరేజ్ చేస్తాము, మహిళ ఎదగాలని కోరుకుంటాము, మహిళలు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటాము, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆమె బ్యాక్గ్రౌండ్ మినహాయించి ఒక మహిళగా డెఫినెట్ గా ఒక రాజకీయ నాయకుడిగా ఎవరైనా కూడా ఎంకరేజ్ చేయాలి. అది తప్పులు చేయడాన్ని మాత్రం రాజకీయ పార్టీగా తన తప్పుల్ని నిలదీయడం ఒక బాధ్యతగా, మా పార్టీ బాధ్యతగా, మా ప్రభుత్వం బాధ్యతగా నేను ఈరోజు కొన్ని విషయాలు అడగదలుచుకున్నానండి. ఈ సందర్భంగా మీ మీడియా సందర్భంగా తను నిన్న పదే చెప్పింది, 10 ఏళ్లు నేను అక్కడ పొసగలేకపోయినా, నాకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు, నేను ఇమడలేకపోయాను అని అన్నప్పుడు నేను 3 రోజుల నుంచి చాలా మీడియాతో చాలా ఛానళ్లలో మాట్లాడుతున్నప్పుడు నేను పదే ఇదే అడిగాను. సరే ఇప్పుడు ఎలాగ అధికారం కోల్పోయిన తర్వాత తండ్రి చేదైండు, అన్న చేదైండు, బావ చేదైండు, ఇంకొకడు సంతోష్ రావు కూడా, నాకు తెలిసినటువంటి విషయము సంతోష్ రావుతో ఈమెకు అత్యధికంగా స్నేహం ఉండేది, చాలా దగ్గరగా ఉండేది సత్సంబంధాలు. ఇందాక దిలీప్ అన్న చెప్పినట్టు కేటీఆర్ తో పడకపోయేది, వీళ్ళిద్దరి మధ్యలో ఉండేది కొంత అన్న. సరే ఇప్పుడు ఎలా బయటికి వచ్చిందో, తను 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఎంపీగా అనుభవించింది, ఎమ్మెల్సీగా కష్టపడిందా, ఇచ్చారా, సొంత కేసీఆర్ బిడ్డేనా, అవన్నీ జరిగి ఉంటాయి కాలక్రమేణా. కానీ అప్పుడు లేనట్టు